మీరెందుకు మా నాన్నని వెళ్ళిపోమంటున్నారు? మేమిక్కడికి అప్పు తీర్చడానికి వచ్చాము, మేము వెళ్ళము. మీరు నిజంగానే చాలా గొప్ప సాహసం చేశారు అత్తయ్య గారు. ఏమనుకున్నావు? నేను గనక దొంగను చూసి భయపడుంటే సఖుకి బామ్మని, ఉమాదేవికి అత్తగారిని ఎలా అవుతాను? నిజమే, మేము 2 రూకల కోసం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాం. కానీ ఇంట్లో మనం సంపాదించిన 8 రూకల్ని కాపాడుకోవాలనే సంగతి మర్చిపోయాం. మీరు మీ తెలివితేటలతో ఆ దొంగకి గుణపాఠం నేర్పించారు. నన్ను పొగిడింది చాలు గాని సఖు ఎక్కడుందో చూడు. ఇంకెక్కడుంటుంది? గుడిలో ఉంటుంది. జరిగిందంతా తన పాండురంగడికి పూసగుచ్చినట్టు చెప్పేంత వరకు తనకి నిద్ర పట్టదు, తెలిసిందేగా. అవును, నిజమే. ముందు చూస్తాను. లేదు ఉమా, సఖు గుళ్ళో లేదు. ఏంటి? గుళ్ళో లేదా? లేదు. ఉమా, శివప్ప రావద్దని చెప్పాడు. అయినా కూడా సఖు వాడి వెనక అయ్యగారింటికి వెళ్ళిందంటావా? సఖు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? దీన్ని ఇక్కడికి రావద్దని గట్టిగా చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంటికి వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. వెళ్ళను నాన్న, నేను ఆయనకి చెప్పేది చెప్పాల్సిందే. నీ అప్పు తీర్చడానికి పైనుంచి ఆ పాండురంగడి దిగొస్తాడా? ఊరి ప్రజల సమక్షంలో చెబుతున్నాను శివప్ప, అప్పు తీర్చడానికి నీకు 9 వరకు గడువిస్తున్నాను. ఒకవేళ నువ్వు అప్పు తీర్చలేకపోతే నీ ఇంటిని జప్తు చేస్తాను. నాన్న, ఆయన మిమ్మల్ని నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు. నన్ను గోను సంచులో పడేసి మూట కట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపల గదిలో నన్ను బంధించుంచారు. ఇంకా అడవిలో కూడా నన్ను కట్టేశారు. ఇంకా మిమ్మల్ని గ్రామ ప్రజల ముందు ఎన్నోసార్లు తలదించుకునేలా చేశారు. ఇప్పుడు నేను ఆయనకి చెప్పాలి, మనం అప్పు తీర్చేస్తున్నాము అని. దాముగారు, అయ్యగారిని పిలవండి. ఆయనకి చెప్పండి మేము అప్పు తీర్చడానికి వచ్చామని. ఏంటి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు దాము గారు? ఆయన్ని పిలవండి. త్వరగా ఈ డబ్బు తీసుకుని మా కుటుంబానికి విముక్తి కలిగించండి. ఈ రోజు ఈ అప్పు తీరిపోయాక జీవితంలో ఎప్పుడు మీ ఇంటికి రాము. మీరు కూడా మా ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు. అవును, ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. సంబంధం ఉండదా? ఉండదు అంటే నేను ఊరుకుంటానా? త్వరగా ఆయన్ని పిలవండి. వచ్చి మా దగ్గర నుంచి డబ్బు తీసుకోమని చెప్పండి. పిలవండి. చూడండి, డబ్బు తీసుకొచ్చాను. మొత్తం 10 రూకలున్నాయి. నా కూతురు సహకారంతో తనకిచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను మీ అప్పు తీరుస్తున్నాను. నాకిచ్చిన గడువు 9 లోపు నేను మీ అప్పు తీరుస్తున్నాను. అయ్యగారిని పిలవండి. 10 రూకలు తీసుకోండి. అప్పుల ఊబి నుండి మాకు విముక్తి కలిగించండి.
నువ్వున్నావని నిరూపించావు స్వామి. సఖుని కాపాడావు. అయ్యో అయ్యో అది అయ్యగారు బయటికి వెళ్ళారు. మీరు రేపు రండి. కుదరదు. కుదరదు. ఈ రోజే మీరు ఈ డబ్బు తీసుకోవాలి. ఇప్పుడే సూర్యాస్తమయం లోపు తీసుకోవాలి. ఈ రోజు గడిచిందంటే తర్వాత అయ్యగారు అంటారు సూర్యాస్తమయం లోపు ఎందుకు ఇవ్వలేదు అని ఆయన అంటారు. ఒకవేళ అయ్యగారు లేకపోతే ఆయన తరపున మీరు తీసుకోండి దాము గారు. వడ్డీ ముందుగా ఇచ్చేశాను. తీసుకెళ్లి అయ్యగారికి ఇచ్చేయండి. మొత్తం 10 రూకలు. లెక్క పెట్టుకోండి. అయ్యో అది డబ్బులు లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది శివప్ప? అరే నువ్వు గొప్ప పాండురంగ భక్తుడివి, నీ నిజాయితీని శంకించడవా? అయ్యో తప్పు తప్పు. దీన్ని తీసుకువెళ్ళి అయ్యగారికి ఇస్తాను. 10 రూకలే కదా. ఆయనకి ఇది కూడా చెప్పండి, ఆ? మా నాన్నగారితో ఎప్పుడూ ఆయన మాట్లాడకూడదు అని. రండి నాన్న. అయ్యయ్యో 10 రూకలు తెచ్చిచ్చేశారు. నవమి సూర్యాస్తమయం లోపు. అయ్యగారు వాళ్ళు గిర్రున చక్రం తిప్పేశారు. సఖు, నువ్వు నిజంగానే ఎంతో పుణ్యం చేసుకున్నావు. ఆ పాండురంగుడు నీకు తోడుగా ఉంటే ఈ రాక్షసుడి బారి నుండి కాపాడాడు. పాండురంగ, నువ్వు నీ భక్తుల్ని ఆదుకుంటావు, సమస్యల్ని సృష్టిస్తావు, పరిష్కారం కూడా నువ్వే సూచిస్తావు, సమయానికొచ్చి దుష్ట సంహారం చేస్తావు. దుర్మార్గుల్ని సంహరిస్తాడా? దుష్టుల్ని అంతమొందిస్తాడా? నీకు విశ్వాసం లేదే? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. నా ఉప్పు తిని నన్నే అంటావా? నా శత్రువుని పొగిడి నన్ను తిడతావా? అయితే ఇంకా ఎందుకే నీ నుదుటి మీద ఆ కుంకుమ? తుడిచేవే. కుంకుమను తుడిచి పేడను దిద్దుకో. విశ్వాసఘాతకురాల నిన్ను.